అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సత్య స్టడీ సర్కిల్. ఈ క్లాస్‌లో మనం ఏం నేర్చుకోబోతున్నాము అంటే, మనం లాస్ట్ క్లాస్‌లోని ఇండెఫినిట్ ఆర్టికల్ గురించి అయితే మాత్రం తెలుసుకోవడం జరిగిందండి. అదే విధంగా ఇప్పుడు ఈ క్లాస్‌లోని మనం ఏం నేర్చుకుంటున్నాం అంటే, డెఫినిట్ ఆర్టికల్ గురించి అయితే మాత్రం తెలుసుకోవడం జరుగుతుందండి. ఈ డెఫినిట్ ఆర్టికల్ మనం దేని గురించి తెలియజేస్తుంది అంటే మాత్రం మనకి ది అనే ఆర్టికల్ గురించి అయితే మాత్రం మనకి తెలియజేయడం జరుగుతుందండి. ఓకేనా? ఈ ద అనే ఆర్టికల్ మనకి వేటి ముందు ఎక్కువ యూజ్ చేయడం జరుగుతుంది అంటే పర్సన్స్, ప్లేసెస్ అండ్ థింగ్స్ ఇన్ సో మెనీ. ది అనే ఆర్టికల్ మనకి ఎక్కడ యూజ్ అవుతుంది అంటే మనకి పర్టికులర్ గా పలానా పర్సన్స్, అదే విధంగా పర్టికులర్ గా పలానా ప్లేసెస్, అదే విధంగా పర్టికులర్ గా పలానా థింగ్స్ గురించి తెలియజేసినప్పుడు మాత్రం ఈ ది అనే ఆర్టికల్ అయితే మాత్రం యూజ్ చేయడం జరుగుతుందండి. అదేవిధంగా ఈ ది అనే ఆర్టికల్ సింగులర్ లోను యూజ్ చేస్తాం, అదేవిధంగా ప్లూరల్ లో కూడా యూజ్ చేస్తామండి. ఓకేనా? అండ్ అదే విధంగా ఈ ది అనే ఆర్టికల్ మనకి కౌంటబుల్ నౌన్స్ లోను యూజ్ చేస్తాం, అదే విధంగా అన్కౌంటబుల్ నౌన్స్ లోను కూడా యూజ్ చేస్తాం. ఈ కౌంటబుల్ నౌన్స్ అంటే ఏంటి అనే విషయానికి వస్తే ఎగ్జాంపుల్ పెన్, బుక్, పెన్సిల్, లైక్ ఇలా మనకి ఏ నౌన్స్ అయితే మాత్రం మనం కౌంట్ చేయగలము వాటిని అయితే మాత్రం మనం కౌంటబుల్ నౌన్స్ అంటామండి. అండ్ అదే విధంగా అన్కౌంటబుల్ నౌన్స్ ముందు కూడా ఇది అనే ఆర్టికల్ అయితే మాత్రం యూజ్ చేయడం జరుగుతుందండి. అన్కౌంటబుల్ నౌన్స్ అంటే ఏమొస్తాయి అంటే లైక్ షుగర్, అదేవిధంగా రైస్ అండ్ నౌన్స్ ముందు అయితే మాత్రం ఇది అనే ఆర్టికల్ అయితే మాత్రం యూజ్ చేయడం అయితే మాత్రం జరుగుతుంది. ఈ బండగా గుర్తించుకోవడానికి ఏంటి అసలు అంటే ఈ యూనివర్స్ లోని ఏదో ఒకటి మాత్రం ఉన్నట్లయితే దాని గురించి స్పెషల్ గా మనం చెప్పేటప్పుడు దాని ముందు అయితే మాత్రం ది అనే వర్డ్ అయితే మాత్రం యూజ్ చేయడం జరుగుతుందండి. సో ఈ ది అనే వర్డ్ దేనికి రిప్రజెంట్ చేస్తుంది అంటే యాడ్జెక్టివ్ కి రిప్రజెంట్ చేస్తుందండి. ఇప్పుడు మనం ఈ ది అనే ఆర్టికల్ వేటి ముందు యూజ్ చేస్తారు అనేది ఇప్పుడు మనం తెలుసుకుంటామండి. అండ్ ఫస్ట్ మనం తెలుసుకుంటే హోలీ బుక్స్ అంటే ఏంటి అంటే పవిత్ర గ్రంథాలు. ఓకేనా? ప్రతి మతంలో ఉన్న పవిత్ర గ్రంథాల ముందు అయితే మాత్రం ఈ ది అనే ఆర్టికల్ అయితే మాత్రం యూజ్ చేయడం జరుగుతుందండి. లైక్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే రామాయణం, బైబిల్, ఖురాన్. సో ఇటువంటి పవిత్ర గ్రంథాలు ఎందుకంటే విశ్వంలో ఒకటే ఉంటాయి కాబట్టి వీటి ముందుని ఏం యూజ్ చేస్తాం అంటే మనకి ది అనే ఆర్టికల్ అయితే మాత్రం యూజ్ చేయడం అయితే మాత్రం జరుగుతుందండి. ఓకేనా? అదే విధంగా హిస్టారికల్ మాన్యుమెంట్స్ ముందున అయితే మాత్రం ఈ ది అనే ఆర్టికల్ అయితే మాత్రం యూజ్ చేయడం జరుగుతుందండి. లైక్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే తాజ్ మహల్, చార్మినార్. ఓకేనా? ఇటువంటి హిస్టారికల్ మాన్యుమెంట్స్ ముందు అయితే మాత్రం ది అనే ఆర్టికల్ అయితే మాత్రం యూజ్ చేయడం అయితే మాత్రం జరుగుతుందండి. ఓకేనా? అండ్ అదేవిధంగా పొలిటికల్ పార్టీస్ ముందు అయితే మాత్రం ఈ ది అనే ఆర్టికల్ అయితే మాత్రం యూజ్ చేయడం జరుగుతుందండి. అంటే ఏంటి లైక్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే బీజేపీ, ది బీజేపీ, అదేవిధంగా కాంగ్రెస్, జనసేన. ఓకేనా? ఇటువంటి పొలిటికల్ పార్టీస్ ముందు అయితే మాత్రం ఈ ది అనే ఆర్టికల్ అయితే మాత్రం యూజ్ చేయడం అయితే మాత్రం జరుగుతుందండి. అదే విధంగా నెక్స్ట్ తెలుసుకున్నది ఏంటంటే డేట్ ఆఫ్ ఇంపార్టెన్స్. ఓకేనా? మనకి నేషనాలిటీగా ఏది ఇంపార్టెంట్ డేట్ అయితే ఉందో వాటి ముందునైతే మాత్రం ది అనే ఆర్టికల్ అయితే మాత్రం యూజ్ చేయడం జరుగుతుందండి. లైక్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఇండిపెండెన్స్ డే. ఓకేనా? ఇండిపెండెన్స్ డే, అదేవిధంగా రిపబ్లిక్ డే, వీటి ముందు అయితే మాత్రం ది అనే ఆర్టికల్ అయితే మాత్రం యూజ్ చేయడం అయితే మాత్రం జరుగుతుందండి. అదేవిధంగా ఆర్డినల్స్ అంటే ఏంటి అంటే మనకి ఏదైనా ఒక ఫస్ట్, సెకండ్, థర్డ్ అని స్పెసిఫిక్గా మెన్షన్ చేసి చెప్తాం కదా. లైక్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ వాజ్ ద ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఈ విధంగా ఓకేనా? ఫస్ట్ దీని ముందు ది అనే ఆర్టికల్ అయితే మాత్రం యూజ్ చేయడం జరుగుతుందండి. ఓకేనా? అండ్ అదే విధంగా నెక్స్ట్ ఏంటి అంటే నేమ్ ఆఫ్ ఆఫీసెస్ ఆర్ రెసిడెన్సెస్. ఏదైనా స్పెషల్గా ఒక ఆఫీస్ గురించి చెప్పేటప్పుడు దాని ముందు ది అనే ఆర్టికల్ అయితే మాత్రం యూజ్ చేయడం జరుగుతుందండి. లైక్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఎంఆర్ఓ ఆఫీస్. ఓకేనా? ది ఎంఆర్ఓ ఆఫీస్ ఈ విధంగా మనకి మెన్షన్ చేయాలండి. ఓకేనా? అదే విధంగా నెక్స్ట్ గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్. లైక్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే ది అండమాన్, అదేవిధంగా ది లక్షద్వీప్, అదేవిధంగా మౌంటైన్ రేంజెస్ అంటే ది ఎవరెస్ట్. ఈ విధంగా ఓకేనా? పెద్ద పెద్ద పర్వతాలకి అదేవిధంగా ఐలాండ్స్కి ముందునైతే మాత్రం ది అనే ఆర్టికల్ అయితే మాత్రం యూజ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా నెక్స్ట్ ఏంటి అంటే నేమ్ ఆఫ్ ది కంట్రీస్. అంటే ఏంటంటే ఏదైనా దేశం గురించి చెప్పినప్పుడు ఆ దేశం ముందునైతే మాత్రం మనకి ది అనే ఆర్టికల్ అయితే మాత్రం యూజ్ చేయడం జరుగుతుందండి. ఏ దేశాల ముందు ది అనే ఆర్టికల్ యూజ్ చేయడం జరుగుతుంది అంటే యునైటెడ్. ఓకేనా? యునైటెడ్ ఇన్ ఈ వర్డ్ ఏ దేశం ముందైతే ఉందో ఆ దేశం ముందునైతే మాత్రం ది అనే ఆర్టికల్ అయితే మాత్రం యూజ్ చేయడం జరుగుతుందండి. ది యునైటెడ్ స్టేట్స్. ఓకేనా? ఈ విధంగా అదేవిధంగా మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ముందైతే మాత్రం ది అనే ఆర్టికల్ అయితే మాత్రం యూజ్ చేయడం జరుగుతుందండి. లైక్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే ది సితారా, ది తబలా, ది హార్మోనియం. ఇలా మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ముందైతే మాత్రం మనకి ది అనే ఆర్టికల్ అయితే మాత్రం యూజ్ చేయడం జరుగుతుందండి. నెక్స్ట్ ఎక్కడ యూజ్ చేస్తాం అంటే పార్ట్స్ ఆఫ్ బాడీ. అంటే ఏంటి అంటే మనకి లైక్ హెడ్, అదేవిధంగా ఆర్మ్స్, అదేవిధంగా లెగ్స్. ఈ విధంగా ఓకేనా? మనకి మానవ శరీరంలోని భాగాలకు ముందునైతే మాత్రం మనకి ది అనే ఆర్టికల్ అయితే మాత్రం యూజ్ చేయడం జరుగుతుంది. అండ్ అదే విధంగా నెక్స్ట్ అవార్డ్స్. ఓకేనా? ఈ అవార్డ్స్ అంటే ఏంటి అంటే లైక్ భారతరత్న,
అర్జున అవార్డ్స్, అదేవిధంగా నోబెల్ ప్రైజ్, ఈ విధంగా ఏదైనా సరే అవార్డ్స్ ముందునైతే మాత్రం ది అనే ఆర్టికల్ అయితే మాత్రం యూజ్ చేయడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా రిలేటెడ్ ల్యాండ్స్, ఒక అంటే ఏంటంటే భూ సరిహద్దుకు సంబంధించి కొన్ని ల్యాండ్స్ ముందు అయితే మాత్రం మనకి ది అనే ఆర్టికల్ అయితే మాత్రం యూజ్ చేయడం జరుగుతుంది. లైక్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే సహారా డిసర్ట్, అదేవిధంగా నల్లమల ఫారెస్ట్, అదేవిధంగా థార్ డిసర్ట్. అంటే ఏంటంటే భూమి మీద ఉన్నటువంటి కొన్ని ప్రత్యేకమైన ప్లేస్లు ముందునైతే మాత్రం ది అనే ఆర్టికల్ అయితే మాత్రం యూజ్ చేయడం జరుగుతుందండి. ఈ విధంగా ఇటువంటి ముఖ్యమైన ఈ అంశాలు అన్నింటి ముందు కూడా ది అనే ఆర్టికల్ అయితే మాత్రం యూజ్ చేయడం అయితే మాత్రం జరుగుతుందండి. ఇప్పటి వరకు కూడా మనం ఇండెఫినెట్ ఆర్టికల్ గురించి తెలుసుకున్నాం, అదేవిధంగా డెఫినెట్ ఆర్టికల్ గురించి తెలుసుకున్నాం, ఏ గురించి తెలుసుకున్నాం, యాన్ గురించి తెలుసుకున్నాం, ది గురించి తెలుసుకున్నాం. ఈ ఆర్టికల్స్ ఏ సమయంలోని ఎక్కడ వాడాలని తెలుసుకున్నాం. ఇప్పుడు మనం ఏం తెలుసుకుంటాం అంటే నో ఆర్టికల్స్. ఓకేనా, ఈ నో ఆర్టికల్స్ అంటే ఆర్టికల్ ఎక్కడ వాడకూడదు అనేది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నామండి. ఓకేనా, లైక్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఇప్పుడు మనకి నో ఆర్టికల్స్ ఏ టైంలో యూజ్ చేయకూడదు అని ఇప్పుడు మనం తెలుసుకుంటామండి. లైక్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఆ లైక్ డాష్ క్రికెట్. ఓకేనా, ఇక్కడ ఏ ఆర్టికల్ వస్తుంది అంటే నో ఆర్టికల్ వస్తుంది. ఎందుకు వస్తుందంటే ఎనీ గేమ్స్ ముందునైతే మాత్రం ఆర్టికల్ అయితే మాత్రం ఏది కూడా రాదండి. ఓకేనా, అండ్ అదేవిధంగా ఇక్కడ డాష్ సచ్ ఈజ్ ఎ గుడ్ స్టూడెంట్. ఓకేనా, నౌన్కి ముందున ఎటువంటి ఆర్టికల్ కూడా రాదండి. ఓకేనా, ఇది మనకి సత్యాన్ని స్పెషల్గా మనకి చెప్పాడు కాబట్టి ఇది ప్రాపర్ నౌన్. ఓకేనా, ప్రాపర్ నౌన్కి ముందుని ఎటువంటి ఆర్టికల్ కూడా రాదు. ఓకేనా, అదే నో ఆర్టికల్. అదేవిధంగా కైండ్నెస్ విన్స్ ద హార్ట్స్ అంటే ఏంటి అంటే అబ్స్ట్రాక్ట్ నౌన్ ఏంటి ఇక్కడ. ఓకేనా, అబ్స్ట్రాక్ట్ నౌన్కి ముందుని ఎటువంటి ఆర్టికల్ కూడా మనకి రాదండి. సాడ్ కానీ ఇటువంటి వాటికి దేనికి కూడా మనకి ఆర్టికల్ అయితే మాత్రం ఉండదండి. అదేవిధంగా కాటన్ ఈజ్ ద యూస్ఫుల్ టు మేక్ క్లాత్స్. సో దీనికి కూడా నో ఆర్టికల్. ఎందుకు నో ఆర్టికల్స్ అంటే మెటీరియల్ నౌన్స్కి ముందుని ఎటువంటి ఆర్టికల్ కూడా ఉండదండి. ఓకేనా, ఇక్కడ మనకి కాటన్ అనేది ఏంటంటే ఒక మెటీరియల్ నౌన్ అవుతుంది. ఓకేనా, మెటీరియల్ నౌన్ ముందు ఎటువంటి ఆర్టికల్ కూడా మనకి ఉండకూడదు. ఓకేనా, అండ్ అదేవిధంగా నెక్స్ట్ క్యాన్సర్ ఈజ్ ఏ వెరీ డేంజరస్ డిసీజ్. దీనికి ముందు ఏ నౌన్ వస్తుందంటే దీనికి ముందు కూడా ఏ నౌన్ రాదండి. ఎందుకు రాదు అంటే మనకి ఎనీ డిసీజ్ ముందుని ఎటువంటి ఆర్టికల్ కూడా రాదు. ఓకేనా, లైక్ ఎయిడ్స్, ఓకేనా, క్యాన్సర్, లైక్ ఫీవర్ ఆర్ హెడేక్, ఇటువంటి ఏ డిసీజ్కి ముందు కూడా ఆర్టికల్ అంటూ కూడా ఏమీ ఉండదండి. ఓకేనా, సో దీనికి నో ఆర్టికల్. అండ్ అదేవిధంగా షీ హ్యాడ్ డాష్ లంచ్ అట్ హోమ్. సో ఇక్కడ మరి నో ఆర్టికల్. ఎందుకు నో ఆర్టికల్ అంటే మీల్స్కి ముందు నో ఆర్టికల్, బ్రేక్ఫాస్ట్ ముందు నో ఆర్టికల్, లంచ్కి ముందు నో ఆర్టికల్, ఈవినింగ్ స్నాక్స్కి ముందు నో ఆర్టికల్, అదేవిధంగా లాస్ట్ డిన్నర్కి ముందు నో ఆర్టికల్, ఇంకా మిడ్ నైట్ మీల్ అంటే సప్పర్ అంటారు అన్నమాట. సో దీనికి ముందు కూడా నో ఆర్టికల్. సో వీటికి అంటే మనం తినే మీల్ టైమింగ్స్కి అయితే మాత్రం నో ఆర్టికల్స్. ఓకేనా, అదేవిధంగా నెక్స్ట్ తెలుగు ఈజ్ మై మదర్ టంగ్. సో తెలుగు ముందు ఏం వస్తుంది అంటే నో ఆర్టికల్ వస్తుంది. ఎందుకు అనే విషయానికి వస్తే మనకి భాషలకి అంటే లాంగ్వేజెస్కి ముందు అయితే మాత్రం ఎటువంటి ఆర్టికల్ కూడా రాదండి. ఓకేనా, అండ్ అదేవిధంగా నెక్స్ట్ ఏంటంటే శ్రీలంక ఈ స్మాల్ ఐలాండ్. ఓకేనా, దీనికి ముందు కూడా నో ఆర్టికల్. ఎందుకు మరి నో ఆర్టికల్, ఇది కంట్రీ కదా అంటే సో ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒకే ఒక్క ఐలాండ్ ఉన్నా లేదా ఒకే ఒక్క మౌంటైన్ ఉన్నా వాటికి ముందు నో ఆర్టికల్ వస్తుందండి. ఓకేనా, మనకి ఈ అంశాలన్నిటికీ కూడా మనకి నో ఆర్టికల్ అయితే మాత్రం వస్తుందండి. ఇప్పటివరకు కూడా మనం ఆర్టికల్స్లోని ఏ ఎప్పుడు యూజ్ చేస్తాం, అదేవిధంగా యాన్ ఎప్పుడు యూజ్ చేస్తాం, ది అనే ఆర్టికల్ ఎప్పుడు యూజ్ చేస్తాం, నో ఆర్టికల్స్ ఎప్పుడు వస్తాయి అనేది నేర్చుకున్నామండి. ఓకేనా, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.